ఏలూరు జిల్లా భీమడోలు మండలం మాధురి జూనియర్ కాలేజ్, మాధురి వొకేషనల్ కాలేజీలో ఈరోజు విద్యార్థుల కోసం సిపిఎల్ మరియు డిసిపిఎల్ ఎన్నికలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ ఇంటర్ నుండి 6, జూనియర్ ఇంటర్ నుండి 8 మంది విద్యార్థులు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా సీనియర్ ఇంటర్ నుండి ఆర్ రాజేష్ సిపిఎల్గా ఎన్నికయ్యారు. జూనియర్ ఇంటర్ నుండి టి అఖిల్ గెలుపొందారు. గెలిచిన వారిని కాలేజీ కరస్పాండెంట్ కె ప్రేమ్ కుమార్ అభినందించారు. ఎన్నికల ప్రాధాన్యత, ప్రజాస్వామ్య విలువలను ఈ వయసులోనే అవగాహన చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆర్ అశోక్, పి కేసరి, ఇన్ఛార్జ్ పి బాలు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ మాధురి జూనియర్ కాలేజ్ మా కళాశాలలో విద్యార్థులకి ఒక ఎలక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే విద్యార్థుల నాయకత్వ లక్షణం పెంపొందించాలని మా కరస్పాండెంట్ ప్రేమ్ కుమార్ గారి ఉద్దేశంలో సిపిఎల్ కింద సీనియర్స్ నుంచి ఒకరిని, అదేవిధంగా డిసిపిఎల్ కింద జూనియర్స్ నుంచి ఒక విద్యార్థిని మేము లీడర్గా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అది ఎన్నుకోవడం కూడా మేము సాదాసీదాగా చేయట్లేదండి. ఎలక్షన్లో ఏ విధంగా అయితే మనకి ఒక ప్రొసీజర్ ఉంటుందో అదేవిధంగా మా విద్యార్థులు కూడా ఆ ప్రొసీజర్ ప్రకారమే మేము కండక్ట్ చేస్తున్నాము. అది ఏ విధంగా అంటే ఒక ఎలక్షన్ అధికారులు కూడా మేము కళాశాల నుంచి మా మాస్టర్ని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా పిల్లలందరినీ కూడా లైన్లో తీసుకురావడం, అక్కడ సంతకం పెట్టించుకోవడం, వెరిఫై చేయడం, స్టూడెంట్ ఐడి చెక్ చేయడం, అదేవిధంగా స్టూడెంట్స్ అందరినీ కూడా అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి లైన్లో పంపడం, బ్యాలెట్ పేపర్ ఇవ్వడం, వచ్చిన తర్వాత ఇక్కడ సిరై చొక్క వేయడం, అదేవిధంగా ఒక అధికారి అది చూసి ఆ లైన్లో వాళ్ళందరినీ కూడా బ్యాలెట్లో వాళ్ళు మాత్రం వెళ్ళి సెపరేట్గా వాళ్ళకందరికీ ఒక క్యాబిన్లా తయారు చేసి వాళ్ళు మాత్రం ఓటు హక్కులు వినియోగించుకునే విధంగా వాళ్ళకి సెపరేట్గా క్యాబిన్లో ఎలా అయితే ఎలక్షన్లో ఎలా ఉంటుందో పిల్లలకు కూడా ముందుగానే ఆ ఎలక్షన్కి తెలియాలని చెప్పి మేమందరం కూడా వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క గొప్పతనం గురించి మనందరికీ తెలుసు. ఓటు యొక్క విలువలు, తర్వాత ఓటు ఈ విద్యార్థి దశ నుండే, ఎందుకంటే వీళ్ళందరూ కూడా 17 ఏళ్ళు ఉన్నటువంటి విద్యార్థులు, ఒక సంవత్సరంలో ఓటు హక్కుని పొందే విద్యార్థులు కాబట్టి వీళ్ళందరూ కూడా ఓటు గురించి తెలియాలని చెప్పి మేము మా కరస్పాండెంట్ ప్రేమ్ కుమార్ గారు, ప్రిన్సిపల్ అశోక్ గారు, కేసర్ గారు మేమందరూ కూడా ఒక టీమ్గా అనుకుని విద్యార్థులకు ఇటువంటి కార్యక్రమం చేస్తే భవిష్యత్తులో వాళ్ళకు కూడా ఓటు యొక్క గొప్పతనం తెలిసింది, వాళ్ళకి అవగాహన నేర్పించాలని చెప్పి మేమందరం మా కళాశాల తరఫున అనుకుని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా సీనియర్స్ నుంచి సిపిఎల్ కింద జూనియర్స్ నుంచి కూడా 5 పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారిలో కూడా ఫస్ట్ ప్రైజ్ బాయ్స్కి మార్నింగ్ ఎలక్షన్ జరిగినాయండి. అందులో సీనియర్స్ నుంచి ఎంఎల్టీ గ్రూప్ నుంచి రాజేష్ అనే కుర్రాడు మరి ఆ ఎలక్షన్లో సిపిఎల్ కింద గెలవడం జరిగింది. అదేవిధంగా బాయ్స్లోనే డిసిపిఎల్ కింద మనకి అఖిల్ అనే కుర్రాడు కూడా గెలవడం జరిగింది. ఇప్పుడు అమ్మాయిలు కూడా యాక్షన్ జరుగుతున్నాయి. ఎందుకని పెడుతున్నాం అంటే విద్యార్థులకి ఓటు హక్కులకు గొప్పతనం తెలియాలి, ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువంటే తెలియాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో మేము పెట్టాము. మరి ఈ కార్యక్రమం విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వాళ్ళు కూడా రేపు పొద్దున్న భవిష్యత్తులో, ఎందుకంటే ఎవరు ఏ స్థాయిలో ఉంటారో తెలియదు కాబట్టి విద్యార్థులు కూడా భవిష్యత్తులో మంచి లీడర్స్గా అవ్వాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టాము. ధన్యవాదాలు. ఈరోజు మాధురి జూనియర్ కాలేజ్ నుండి కరస్పాండెంట్ శ్రీ ప్రేమ్ కుమార్ గారి సూచన ప్రకారం విద్యార్థులకు కళాశాల స్థాయి నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవడానికి సాధారణ పరిపాలన ఎన్నికల నమూనా ప్రకారం మన కాలేజీలో స్టూడెంట్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఎవరైతే నామినేట్ చేయబడతారో వారందరినీ కూడా కరస్పాండెంట్ గారు మరియు అధ్యాపక సిబ్బంది అభినందించడం జరుగుతుంది మరియు వారి బాధ్యతలను వారికి తెలియజేస్తారు. మాంటిసోరి విద్యా సంస్థల సిబ్బందులందరికీ స్వాతంత్ర